శాండీ గిండి అని పిలవటం కాస్త ఆపుతావా? వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ఈ వీడియో అయితే కొంచెం కొత్తగా ట్రై చేశాను, బట్ చాలా బాగా నీట్గా వచ్చింది. మీరు కూడా కొంచెం స్కిప్ చేయకండి, మీరు చూస్తే మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం, నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలని తప్పకుండా కామెంట్ చేయండి. మనకి ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఒక 1 minute ఎడిట్ చేసుకోవచ్చు. చాలా డెడ్ ఈజీ. ఓకేనా? జస్ట్ ఏం లేదు, దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ XML షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ప్రతి ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్, మీరు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ 2 linksని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, మనకు ట్రెండింగ్లో బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే ఏం టచ్ చేయకండి, మీరు ఫాంట్ అయితే ఏం టచ్ చేయకండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ 8.08 milliseconds దగ్గర నుండి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొంచెం కూడా స్కిప్ చేయకండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక 1 minute వీడియో తీసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, మీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మనకి బీట్ మార్క్ దగ్గరికి రాకపోతే బీట్ మార్క్కి ఎక్స్టెండ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని సింపుల్గా ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మనం లాస్ట్లో ఒకేసారి మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవడమే. ఓకేనా? జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్. మీరు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్కి వెళ్ళి మాత్రం సింపుల్గా యాడ్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజ్ ఏరియా, ఇక్కడ మనకు సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు ఫోటో. ఓకేనా? ఇలా అయితే మీరు 23 seconds వరకు అయితే మీరు ప్రతి ఫోటోని మాత్రం యాడ్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ చాలా సింపుల్, 23 seconds వరకు ప్రతి ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్, ఏం లేదు. 1 second బయటికి రండి, ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. ఓకేనా? అది ఓపెన్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఈ లేయర్స్ మీద ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతే 1 second బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే చాలా సింపుల్. ఓకేనా? ఇక్కడ ఈ 3 dots మీద అంటే ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ 3 dots, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం పేస్ట్ అయిపోతే అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా? అలానే మనకి సెకండ్ ఫోటో. ఓకేనా? అలానే సెకండ్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో. జస్ట్ ఏం లేదు. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్, కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఇలా అయితే మీరు లాస్ట్ వరకు అయితే సింపుల్గా మీ ఫోటోస్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? జస్ట్ ఏం లేదు, ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇప్పుడు మీరు మొత్తం ప్రాపర్గా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ చేసుకొని అంత ప్రాపర్గా వస్తుందో రావట్లేదా. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ రోజెస్ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే మీరు పైకి జరుపుకోండి. కానీ ఈ రోజెస్ వీడియో ఫోటోస్ పైకి జరుపుకోండి, ఎందుకంటే మనకు అక్కడ ఫోటోస్ మీద కూడా మనకైతే ఆ రోజెస్ వస్తాయి. ఓకే? ఆ ఫోటోస్ మీద కూడా ఆ టెంప్లెట్ వస్తుంది కాబట్టి ఇంకా చూడడానికి చాలా లుకింగ్ ఉంటుంది. ఓకేనా? జస్ట్ ఏం లేదు, అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. 4K ఫుల్ హెచ్డీనా FHD. ఓకేనా? సింపుల్గా అయితే మీకు నచ్చిన రెజల్యూషన్లో ఎక్స్పోర్టింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా? మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.